మీడియా మిత్రులకు నమస్కారం. నేను కేవలం పార్లమెంట్ అంశాలకే పరిమితం చేసుకుంటున్నాను. 28వ తారీఖు ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారత పార్లమెంట్ యొక్క నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నారు. దాని కొంత బ్యాక్గ్రౌండు, ఏ విధంగా ఇది ఒక ఘోర తప్పిదం, ఇట్ ఇస్ ఎ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రాపర్టీ నేను మీ ముందు వివరిస్తాను. భారత రాజ్యాంగంలో పార్లమెంట్ ఏ విధంగా ఉండాలి, పార్లమెంట్ ఏ విధంగా ఫంక్షన్ చేయాలి అని గైడ్ లైన్స్ ఇచ్చింది ఆర్టికల్ 79 అండ్ ఆర్టికల్ 80 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు కూడా ఒకసారి అది గూగుల్లో కూడా మీకు ఈజీగా ఆ విషయాలు అర్థమవుతాయి. ఆర్టికల్ 79 అసలు పార్లమెంటు అనే పదము కానీ పార్లమెంట్ అనే వ్యవస్థ వాట్ ఈస్ ఇట్ కన్స్టిట్యూట్ ఆఫ్ అనే ఇంట్రడక్షన్లోనే ఆర్టికల్ 79 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ అనే పదజాలం ఉపయోగపడింది. అంటే భారత పార్లమెంట్ అనే వ్యవస్థకి భారత రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ దాని భాగస్వామ్యులు అనేది మన ఫౌండింగ్ ఫాదర్సు, మన అంబేద్కర్ గారు, ఇతర రాజ్యాంగ ఎవరైతే రచించినరో ఆ విధంగా అభివర్ణించి జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాజ్యాంగంలోనే భారత రాష్ట్రపతి పార్లమెంటుకు ఒక భాగస్వామ్యం అని చెప్పి స్పష్టంగా రాసినప్పుడు వారిని ఆహ్వానించకపోవడం, వారితో ఇప్పుడు ఎల్లుండి ప్రారంభోత్సవానికి చేయించకపోవడం, గతంలో శంకుస్థాపన కూడా ఆహ్వానించలేదు. అప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు భారత రాష్ట్రపతి, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి, ఆనాడు దళిత రాష్ట్రపతి, ఈనాడు గిరిజన మహిళా రాష్ట్రపతి. ఇది అసలు ఈ పార్లమెంటు వ్యవస్థకి నరేంద్ర మోదీ గారు కించపరచడం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఓకే, సరే. ఇది బీజేపీ వాళ్ళు విచిత్రంగా వర్ణిస్తున్నారు. ఎప్పుడో ఇదివరకట పార్లమెంట్ లైబ్రరీని ఎవరో ప్రధానమంత్రి చేసిందని అనెక్స్. చూడండి, నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా మనవి చేస్తున్నాను. భారత పార్లమెంట్కి ఉన్న సార్థకత బహుశా ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో చాలా తక్కువ దేశాల్లో ఇంత శాంక్టిటీ ఉంది. ఆ శాంక్టిటీ నరేంద్ర మోదీ వయలేట్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు 4 ఏళ్ళైంది పార్లమెంట్ సభ్యుగా. నరేంద్ర మోదీ గారు ఒక్క ప్రశ్నకు కూడా పార్లమెంట్లో జవాబు చెప్పలేదు. ఆయన పార్లమెంట్లో రావడం కూడా చాలా అరుదు. అదేవిధంగా భారత పార్లమెంట్ యొక్క చరిత్రలో లోవెస్ట్, అతి తక్కువ పని రోజులు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక మొత్తం 75 ఏళ్లలో అతి తక్కువ పని రోజులు పోయిన సంవత్సరం. అంటే క్రమంగా భారత పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థని నరేంద్ర మోదీ గారు బీజేపీ కించపరుస్తుంది. అసలు నేను చాలాసార్లు చాలా ముఖ్యమైన చట్టాలు ఏదైతే మొత్తం భారత పౌరులందరికీ 140 కోట్ల మందికి వర్తిస్తాయో ప్రవేశపెట్టడం, 2-3 నిమిషాల్లో పాస్ చేసి వెళ్ళిపోవడం, పెద్ద పెద్ద చట్టాలు. అసలు 10 నిమిషాల చర్చ కూడా చాలా బిల్స్లో జరగదు. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చట్టాలు పాస్ చేసుకోవడం. ప్రజాస్వామ్య పద్ధతులు, పార్లమెంటరీ వ్యవస్థ పద్ధతులు, మర్యాదలు పూర్తిగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక కించపరుస్తున్న విషయం దేశ ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి ఈ యొక్క ఇనాగ్రేషన్ విషయంలో కూడా ఇది ఘోర తప్పిదం. ఇది అందరి పార్లమెంటు, ఇదేదో నరేంద్ర మోదీయో బీజేపీయో లేకపోతే ఎన్డీఏ పక్షాల పార్లమెంట్ కాదు. ఇది మా అందరి పార్లమెంటు, మనందరి పార్లమెంటు. దేశంలో ప్రజాస్వామ్యానికి దేవాలయం. దాన్ని
నరేంద్ర మోదీ అండ్ బీజేపీ కించపరుస్తున్నారు. మరి తప్పనిసరిగా మేము కాంగ్రెస్ ఎంపీలుగా ఎవరు కూడా అది హాజరు కావడం లేదు. మిత్రులారా, నేను ముందు చెప్పినట్టుగా అసలు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మన పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ డివైడ్ చేయబడ్డాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్కి హెడ్ ప్రధానమంత్రి. 2 లెజిస్లేచర్, లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్ ప్రభుత్వానికి విడిగా ఉండాలి, సపరేట్గా ఉండాలి. సో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, మీడియా, ఈ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి మన రాజ్యాంగంలో అనేక సార్లు మరి లిఖితపూర్వకంగా మరి అవర్ ఫౌండింగ్ ఫాదర్స్ కూడా ఇదే చెప్పారు. మరి దీనికి విరుద్ధంగా ఈ వ్యవస్థలు సపరేట్గా ఉండాలి. మరి భారత రాష్ట్రపతిని ఆ ఇనాగ్రేషన్కి పిలవాల్సి ఉండని చెప్పి మేము మనవి చేస్తూ కాంగ్రెస్ ఎంపీలో చాలా ప్రతిపక్ష పార్టీలు అందరం కూడా ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ని బాయ్కాట్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.